దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 22వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 41 వచనాల వరకు భాగములో దేవుని యొక్క వాగ్దానము 33వ వచనం. ఆయన వారికి వాక్యమును బోధించును. ఉపమాన రీతిగా యేసుప్రభువారు వాక్యాన్ని బోధించేవాడు. యేసుప్రభువారు చాలా గొప్ప జ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడు. అంటే తన జ్ఞానాన్ని ప్రదర్శించుకోకుండా ఉపమానం అంటే భూలోక వస్తువులను తీసుకొని పరలోక విషయాలు చెప్పటం. అంటే అంటే అర్థమయ్యే విధంగా తెలియజేయటం. ఈ విధంగా యేసుప్రభువారు తన శిష్యులకి ఉపమాన రీతిగా ఇత్తువాని ఉపమానం బాగా గమనించండి. ఆవు గింజలాంటి ఉపమానం, చిన్న చిన్న మరి ఉపమానాలు తీసుకొని, పదార్థాలు తీసుకొని గొప్ప సత్యాలను దేవుడు బయలుపరిచేవాడు. ఇత్తనం చిన్నదే, అది కానీ దానిలో ఉన్న జీవం రోజు రోజు అది పెరిగి చెట్టయి గొప్పగా ప్రతిఫలం ఇస్తుంది. దేవుని యొక్క రాజ్యం కూడా ఇలా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. అయితే యేసుప్రభువారు ఎక్కువగా శిష్యులకి వివరణాత్మకంగా ఆయనతో ఒంటరిగా కూర్చున్నప్పుడు వివరించేవాడు. వాక్యము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న బిడ్డలకి దాదాపు 6 నుంచి సంవత్సరం వరకు పాల మీద ఆధారపడతారు. మరి తర్వాత బలమైన ఆహారం తీసుకోవాలి. అలాగనే ఆత్మ సంబంధమైనవి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. బలమైన ఆహారం మనకి ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ చరణములో, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. అవునండి, అబ్రహాము గారికి సంపదన్ని చాలా ఉన్నాయి, కానీ సంతానం లేనప్పుడు వెంటనే బిడ్డనివ్వలేదు. కానీ ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా! యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యి ఏం జరిగింది అంటే బాగా గమనించండి. దర్శనమందు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నేను నీకు కేడమును బహుమానమును అని వాక్యము సెలవిచ్చింది. వాక్యము ద్వారా దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు బిడ్డనిచ్చాడు, కానీ వెంటనే ఇవ్వలేదు. కావున ముందుగా నువ్వు వాక్యములో ఉన్నట్లయితే ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాక్కు ద్వారా బలమైన ఆహారము, వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ప్రతిదినము నువ్వు వాక్యాన్ని చదువుకుంటూ దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి. చాలా మంది వాక్యము కంటే కూడా మరి సూచక్రియల మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాకుండా వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని వినాలని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. యేసుప్రభువారు శిష్యులకి మరి ఉపమానాలను వివరించేవాడు. నీకు కూడా వివరిస్తాడు. 38వ వచనము, మరి యేసుప్రభువారు యొక్క శిష్యులు మరి యేసుప్రభువారిని నిద్రలేపి, నీకు చింత లేదా, మేము నశించుతున్నామన్నారు. యేసుప్రభువారే ధోనిని సిద్ధపరచమన్నాడు. యేసుప్రభువారు శరీర రీతిగా అలసిపోయి ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. కానీ వీరేం చేస్తున్నారు అంటే ఆ తుఫాను వచ్చినప్పుడు మానవ ప్రయత్నం అంతా చేశారు. వాళ్ళు ఒకప్పుడు సముద్రములో చేపలు పట్టగలిగిన ధోనిను అద్దరికి, అనగా పరలోక రాజ్యానికి, అద్దరి అంటే మరి హెబ్రీలు అంటే ఆ నది దాటిన వాళ్ళని అర్థం. క్రైస్తవం కూడా మనం అద్దరికి వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి మానవ ప్రయత్నం. నువ్వు ఎంత చేతైన వ్యక్తి అయినా సరే, ఎంత చేతైన వ్యక్తి సరే, ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా తుఫాను, ఆ యొక్క తుఫానికి, ఆ కష్టాలకి వాళ్ళిక మేము చనిపోతున్నామని యేసుప్రభుని లేపారు. యేసుప్రభువారు మరి సముద్రాన్ని గద్దించాడు. హల్లెలూయా! యేసుప్రభువారు నీ జీవితంలో ఉన్నట్లయితే నీకొచ్చిన తుఫాన్ను గద్దిస్తాడు. నేను ఎప్పుడు మరి జరిగిన అంటే ఒకానొక మరి పట్టణంలో జరిగిందంట ఇది. ఏంటి అంటే ఒకతను ధనం సంపాదన కొరకు బాంబే వెళ్ళి బాగా డబ్బు సంపాదించాడంట. వాళ్ళ ఊరు మరి
ఆ చుట్టూ నీళ్లుండి మధ్యలో ఉన్న స్థలంలో వాళ్ళ ఊరుంటది. మళ్ళీ తిరిగి సూటు బూటు యేసుకొని వచ్చి చక్కగా వాళ్ళ ఊరికి ఎళ్ళటానికి పడవ అతన్నడిగితే, "అయ్యా! అందరూ వచ్చినప్పుడు మాత్రమే పడవ తీసుకెళ్తాను. ఈ విధంగా నేను డబ్బులు సంపాదించుకుంటానంటే, 5 మంది, 10 మంది ఇచ్చే ఆ యొక్క మరి డబ్బులు నేనే ఇస్తాను. నాకు నువ్వు ఓడ సిద్ధపరచమని చెప్పినప్పుడు, ఆ ఓడ సిద్ధపరుస్తాడు. అద్దెకు తీసుకొని ఎళ్తూ ఉన్నాడు. నేనొకప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు చాలా దరిద్రుడిని. ఇప్పుడు నేను గొప్పవాడినయ్యాను. చూడు నాకెంత జ్ఞానముందో, తెలివితేటలున్నాయి, డబ్బు బాగా సంపాదించాను. తనకు తాను గొప్పగా ఫీల్ అవుతున్నాడు. గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాడు. మంచిగా ఈలోపు వర్షమొస్తుంది. వర్షమొస్తుండేసరికి చినుకులు పడుతున్నాయి. "అయ్యా! నీకన్ని శాస్త్రాలొచ్చన్నావు. మరి ఈత శాస్త్రం వచ్చా?" అంటే, "అయ్య బాబోయ్! అది రాదు నాకు" అన్నాడు. "అలాగైతే నీ చావు నువ్వే చావు" అని జెప్పేసి వర్షం ఎక్కువైనప్పుడు, తుఫాను ఎక్కువైనప్పుడు ఆ యొక్క మరి పడవను నడిపే వ్యక్తి నీళ్ళలో పడి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. ఇతని దగ్గర డబ్బు, బంగారం సమస్తం ఉంది. ఈత రాక చనిపోయాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ ఆయుష్షు 80 సంవత్సరాలు. 80కి మించి ఎవరు ఉండరండి. ఒకవేళ ఉన్నా అది ఆయాస్కరమే. కనుక ఇప్పుడే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ సమస్య ఏదైనా ఉంటే దేవుడు గద్దిస్తాడు. నీవు స్వతహాగా నువ్వాయనున్నప్పుడు ఆయన నీలో ఉంటే నీకెప్పుడు ధైర్యమే గుర్తుపెట్టుకో. ఎలాంటిదొచ్చినా సరే మరి తుఫాన్ లాంటి సమస్యలు మనిషికొస్తాయి. కానీ ప్రభు గద్దిస్తే అయన్నీ వెళ్ళిపోతాయి. చివరిగా 41 వచనములో ఎప్పుడైతే ఈ తుఫాన్ ఆగిపోయిందో ఆహా! అక్కడ తెలియచేస్తున్నాడు. వాళ్ళంటున్నారు, "ఈ తుఫాన్ లోబడింది. లోబడాల్సింది మానవుడు. సృష్టి లోబడుతుంది." వాళ్ళకి చెప్తున్నాడు. సృష్టి మొత్తం లోబడుతుంది. ఆయన చెప్పినట్టుగానే రొటేట్ అవుతుంటది. సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తం గెలాక్సీ మొత్తం. అయితే మానవుడు లోబడాలి. లోబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయం 6 వచనంలో తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా బాగా మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మరి తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు. కనుక దయచేసి ఆయనకి లోబడదాం. ఎస్తేరు రానవ్వటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఎస్తేరు గ్రంథం 2 అధ్యాయం 15-20 20 ఆమె పోషణ కాలమందు లోబడినట్లుగా రానైనప్పుడు గూడా అవునండి. లోబడిన వారికి దీవెనలు. లోబడని వారి పిల్లలకి శ్రమ. నువ్వు లోబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ దినము వాగ్దానము మరి ఆయన వాక్యం నిన్ను ఆదరించును గాక. అయితే నువ్వు భయపడొద్దు, చింతపడొద్దు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నువ్వు ఆయనకి సంపూర్ణంగా లోబడు. దేవుడు నీకు సహాయము చేయను గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ఈ దినం నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నావు తండ్రి. ఆయన మేము చింతపడకుండా మీకు లోబడి ఉన్నప్పుడు సముద్రము లోబడింది. ఆయన మేము కూడా లోబడి నాయన నీ చిత్తానుసారంగా మేము నడుచుకుంటే మాకు క్షేమం, భద్రత ప్రభా ఏ విషయాల్లో మేము లోబడటం లేదో ముందు నీ మాట ప్రకారం మేము చేయనట్లుగా కృప మాకు చూపించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమె